వెల్కమ్ టు వన్ టీవీ క్రైమ్ రౌండప్. అది 2023వ సంవత్సరం. ఆ సంవత్సరంలో సంచలనంగా మారింది ఓ నటి హత్య కేసు. ఆమెను హత్య చేసింది ఒక పూజారి. ఆ కేసులో తాజాగా కోర్టు తన తీర్పును కూడా వెల్లడించింది. అసలేం జరిగింది? ఓ నటికి ఓ పూజారికి సంబంధం ఏంటి? హత్య వరకు ఏ పరిస్థితులు దారితీశాయి? ఆ నటి ఎవరు? కోర్టు అంతిమ తీర్పేంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించింది అప్సరా అనే మహిళా హత్య కేసు. 2023లో ఈ హత్య జరిగింది. హత్యకు గురైన యువతి పేరు అప్సరా. హత్య చేసిన ఆ హంతకుడి పేరు సాయి కృష్ణ. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన సాయి కృష్ణ తన భార్య కూతురుతో కలిసి సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీలో నివసించేవాడు. అక్కడే స్థానికంగా ఉన్న బంగారు మైసమ్మ దేవాలయంలో పూజారిగా పనిచేసేవాడు. అదేవిధంగా చెన్నైకి చెందిన అప్సరా తన తల్లితో కలిసి గుడి సమీపంలో నివసిస్తూ ఉండేది. పలు చిత్రాలు, సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న అప్సరా అప్పుడప్పుడు గుడికి వెళ్తూ ఉండేది. ఈ క్రమంలోనే సరూర్ నగర్ లోని బంగారు మైసమ్మ ఆలయం కేంద్రంగా ఈ ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ ప్రేమ వివాహేతర బంధానికి దారి తీసింది. ప్రేమ వివాహేతర బంధం. ఈ బంధం ఇంతటితో ఆగి ఉంటే ఈ రోజు క్రైమ్ రౌండప్ లో ఈ కేసు గురించి చర్చించాల్సిన అవసరమే లేదు. ఏది ఎక్కడ ఎంతవరకు ఆపాలో తెలుసుకుంటే అన్ని సక్రమంగానే సాగుతాయి. కానీ ఆ క్రమం హద్దు దాటితేనే అక్రమాలుగా హత్యకు దారి తీస్తాయి. అదే జరిగింది ఈ కేసులో. హద్దు మీరిన ప్రేమతో అప్సరా సాయి కృష్ణతో వివాహం కోరుకుంది. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలి అంటూ పూజారి సాయి కృష్ణపై ఒత్తిడి తెచ్చింది. దానితో ఆమెను వదిలించుకోవాలని సాయి కృష్ణ పథకం పన్నాడు. ఆ పథకంలో భాగంగానే 2023 జూన్ 3న కోయంబత్తూరు వెళ్దామని అప్సరను నమ్మించాడు. అంతేకాదు విమాన టికెట్లు కొనుగోలు చేశానని చెప్పాడు. నిజమేనని నమ్మిన అప్సరా లగేజీ సహా ప్రయాణానికి సిద్ధమైంది. అప్సరా వ్యక్తిగత పనిపై కోయంబత్తూరు వెళ్తోందని, ఆమెను శంషాబాద్ వద్ద దింపి వస్తానంటూ ఆమె తల్లికి వెంకట సాయి కృష్ణ చెప్పాడు. ఆ రోజు రాత్రి 8:15 సాయి కృష్ణ, అప్సరా కారులో సరూర్ నగర్ నుంచి బయలుదేరారు. రాత్రి 10 గంటలకు శంషాబాద్ మండలం రాళ్లగూడలోని ఒక హోటల్లో భోజనం చేశారు. రాత్రి 11 గంటలకు సుల్తాన్పల్లిలోని గోశాల వద్దకు వెళ్లారు. అక్కడే కొంతసేపు గడిపారు. గోశాలలోని బెల్లం దంచే రాయిని ఆమె కంటపడకుండా అతడు కారులోకి చేర్చుకున్నాడు. జూన్ 4 తెల్లవారుజామున 3:50 సమయంలో గోశాల సమీపంలోని నర్కుడాలోని ఓ ఖాళీ వెంచర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ అప్సరా నిద్రలోకి జారుకోగానే కారు సీటు కవర్ను ఆమె ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. ఆ తరువాత బెల్లం దంచే రాయితో ఆమె తల వెనుక భాగంలో 10 సార్లు గట్టిగా బలంగా బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహంపై కారు కవర్ కప్పాడు. అక్కడి నుంచి సరూర్ నగర్ లోని తన ఇంటికి చేరుకొని అక్కడే మృతదేహం ఉన్న కారును పార్క్ చేశాడు. ఆ తర్వాత సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజ్ మ్యాన్ హోల్లో మృతదేహం వేసి ఎర్రమట్టితో కప్పెట్టి సిమెంట్ వేశాడు. కాగా జూన్ 5న అప్సరా స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని ఆమె తల్లితో నమ్మబలికాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన ఫోన్ కలవడం లేదని చెప్పుకొచ్చాడు. ఆపై ఏమీ తెలియనట్లుగా తన రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ పోయాడు పూజారి వెంకట సాయి కృష్ణ. ఇక్కడే అసలు అనుమానం వచ్చింది అందరికీ. అప్సరా కనిపించడం లేదు. సాయి కృష్ణ ఏమీ ఎరగనట్టు తన పనులు తాను చేసుకుంటున్నాడు. అప్సరా కనిపించడం లేదని ఆమె తల్లి కంప్లైంట్ ఇవ్వడంతో అసలు కథ అంతా బయటపడింది. అప్సర కనిపించకపోవడం, ఫోన్ తీయకపోవడంతో కంగారు పడ్డ ఆమె తల్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆమెతో కలిసి సాయి కృష్ణ కూడా శంషాబాద్ RGI పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అందులో అప్సర మావయ్య అంటూ తాను పేర్కొన్నాడు.
కానీ ఎంక్వైరీలో సాయి కృష్ణ అప్సర మావయ్య కాదంటూ తేలింది పోలీసు దర్యాప్తులో. పైగా పోలీసులకు సాయి కృష్ణ మాట్లాడే తీరుతో అనుమానం కూడా వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించగా అతను తన నేరాన్ని అంగీకరించాడు. ఇక ఈ కేసు విషయమై విచారణ జరిపి సాక్ష్యాధారాలు అనుగుణంగా తాజాగా కోర్టు అతనికి శిక్ష కూడా ఖరారు చేసింది. రంగారెడ్డి జిల్లా 11వ అదనపు సెషన్స్ జడ్జి వై జయప్రసాద్ నిందితుడు సాయి కృష్ణకు జీవిత ఖైదుతో పాటు 10 లక్షల జరిమానా విధించారు. అందులో 9,75,000 రూపాయలు మృతురాలి కుటుంబ సభ్యులకు నష్టపరిహారంగా చెల్లించాలని, 25,000 రూపాయలు ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశించారు. జమ చేయలేని పక్షంలో 6 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. సాక్ష్యాలను తారుమారు చేయాలని ప్రయత్నించినందుకు మరో 7 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించారు. ఇది చెల్లించకపోతే 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు చెప్పారు. కాగా ఈ కేసులో బాధితురాలు, దోషి ఇద్దరు కూడా వివాహితులే కావడం గమనార్హం. వివాహేతర సంబంధం మారుతున్న చట్టానుసారం ఇరువురి ఇష్టానుసారంగా తప్పు కాకపోవచ్చు. కానీ ఇది ఎక్కడ ఆపాలో తెలియకపోవడం లేదా ఎంత హద్దులో ఉంచాలో తెలుసుకోకపోవడం తప్పే. భార్య బిడ్డలున్న పూజారి సాయి కృష్ణను పెళ్లికి ఒత్తిడి తీసుకురావడం అప్సర చేసిన తప్పు. నైతికంగానే కాదు, చట్టపరంగా రెండో పెళ్లి మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా చేసుకోకూడదు. అలా సాయి కృష్ణ మీద ఒత్తిడి చేస్తూ అప్సర తప్పు చేసింది. కానీ ఆ విషయాన్ని హ్యాండిల్ చేయడంలో పూజారి సాయి కృష్ణ నేరమే చేశాడు. సకల వేదాలు చదివిన పూజారి మనిషిగా జ్ఞానం విస్మరించి మూర్ఖుడయ్యాడు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని నేరస్తుడయ్యాడు. ఆపై జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో క్రిమినల్స్, టేక్ కేర్ అండ్ బీ కేర్.